భారతీయులు అందరికీ నమస్సుమాంజలు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక కొత్త నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నాడు. దొంగ ఓట్లతోటి నరేంద్ర మోడీ గారు గెలిచిందని అంటున్నాడు. దొంగ ఓట్లతోటి గెలిచిందా, నిజాయితీ ఓట్లతోటి గెలిచిందా ప్రపంచ దేశాలు కూడా హర్షించి స్వాగతం పలుకుతున్నాయి. ఏ దేశానికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న పిల్లగాని, భారతదేశంలో ఉన్న చిన్న పిల్లగాని, 5 సంవత్సరాల పిల్లగానన్నా అడిగినా నరేంద్ర మోడీ విషయంలో నిజాయితీ చెప్తారు. మరి ఆ నిజాయితీని ఆ దేశాలు స్వాగతించడానికి నీకు ఓర్వలేక ఆ పదవి నీకు రాలేదనే అక్కుస్తోటి నువ్వు మాట్లాడుతున్నావు. నిజాయితీగా నీ లోపల ఉంటే కాంగ్రెస్లు ప్రతిపక్ష నాయుడుగా నిజాయితీగా నిరూపించుకోవాలంటే తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. మీ దోస్తు పార్టీ అయినటువంటి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము అసదుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలో దొంగ ఓట్లతోటి గెలిచినటువంటి నిరూపణ భారతీయ జనతా పార్టీ నాయకులు పేపర్ మీద రాసి అనేక సార్లు ఈసీకి ఇచ్చినా కూడా చెవిటి వారి ముందు శంకుదినట్టుగా, గుడ్డి వారి ముందు కళ్ళు కనిపినట్టు విధంగా ఉన్నది. సుమారు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 22 లక్షల ఓట్లు ఉంటే 1,73,000 ఓట్లు డూప్లికేట్ ఉన్నాయని లెటర్లు ఇవ్వడం జరిగింది. అందులో చంద్రాయణగూడ నియోజకవర్గంలో 40,000 ఓట్లు, ఈ ఇద్దరు ఒక్కో ఓటు 2 జాగాలు ఉన్నాయి కాబట్టి 40,000 డోర్ నంబర్లలో 2 ఓట్లున్నాయి. ఆ డోరు నంబర్లు ఎక్కడున్నాయి ఇప్పటి వరకు తెలియదు. ఆ ఇండ్లు ఎక్కడున్నాయి ప్రభుత్వానికే తెలియదు. కానీ పేపర్ మీద డోరు నంబర్ ఉంటాయి, ఓట్లుంటాయి, కానీ ఇండ్లు ఉంటాయి. కాబట్టి 60,000 ఓట్లు ఇలాంటి డూప్లికేట్ ఉన్నాయి. రోహింగ్యాల కూడా ఓట్లున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి డూప్లికేట్ ఓట్లు? కాబట్టి ఆధార్ కార్డు కన్నా ఓట్లు ఎక్కువ ఉంటాయి. నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే ముందుగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నీ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈసీ గారు చెప్తే తొలగించడం జరుగుతుంది. ఆ నిజాయితీని నిరూపించుకో. నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా గొప్ప వ్యక్తి అవుతావు. ఒకవేళ నువ్వు నిరూపించుకోలేకపోతే మాతో పాటు రా, మేము పేపర్లు చూపిస్తాం, ఈసీ దగ్గరికి చూపిస్తాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీ ముందు చూపిస్తాం. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఇక ముందు నరేంద్ర మోడీ గారి విషయంలో మాట్లాడితే తస్మతా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.